సాక్షాత్తు ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఉద్యమి అనే వాళ్ళ ఇంపార్టెంట్ కార్యకర్తలు, అది కూడా ఎవరు 300 మంది సభ్యత్వాలు చేసిన వారందరినీ కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ పెట్టి దాంట్లో ప్రముఖంగా 2 విషయాలు ప్రస్తావించాడు మీకు సంబంధించినవి. నెంబర్ 1, ఈ కాపులు ఎవరో నాకు 2019లో పనిచేయలేదు, చేస్తే ఆ రోజే గెలిచేవాడిని నేను, వీళ్ళెవరు పనిచేయలేదంటాం ఒకటి. రెండోది, వంగవీటి మోహనంగ గారి పేరెత్తి, ఏమయ్యా మీ కాపు నాయకులందరూ ఏమైపోయారు అప్పుడు, మీ వయసు అంటే ఇండైరెక్ట్ మీలాంటి వాళ్ళ గురించి చెప్పింది. ఆయన చనిపోయేటప్పుడు మీ వయసు 20-25 ఉండుంటుంది, ఇప్పుడు 55-60 ఏళ్ళు వచ్చి ఉంటారు మీరందరూ. ఆ రోజు మీరేం చేశారు, ఆయన కాపాడుకోలేకుండా దడికట్టి కాపాడలేకపోయారా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు. ఎందుకని మీరు ఆ రోజు వంగ గారిని మీరు కాపాడుకోలేకపోయారు, కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు? అంటే ఆయన కాపులు ఎవరు నాకు నిలబడలేదు చేయలేదు అని చెప్పారంటే, ఆయన ఏదో తమిళనాడు విజయ్ గారితో ఏదో పోలుస్తే ఏదో మాట్లాడితే ఏదో చేశారంటే, అతను కరెక్ట్ టైమింగ్ పెట్టుకొని ఎలక్షన్ దిగాడండి. డిఎంకే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, అన్నా డిఎంకేలో జయలలిత చనిపోయి నాయకత్వం లేదండి. ప్రశాంత్ కిషోర్ లాంటి, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని పెట్టుకొని చాలా రాష్ట్రాల్లో బీహార్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్ పీకేనే పెట్టుకొని అధికారంలోకి వచ్చారండి. చిరంజీవి గారు కానీ, ప్రజారాజ్య పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ అలాంటి ఎప్పుడన్నా వ్యూహకర్తలను పెట్టుకున్నారండి వీళ్ళు? అంటే అన్ని వీళ్ళకే తెలుసా? అన్ని రాజకీయాలు వీళ్ళకే తెలుసా? ఎవరన్నా పెట్టుకున్నారా? నిజంగా గెలవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవాలి కదా, వ్యవస్థలు పెట్టుకుని సర్వేలు చేసుకోవాలి కదా. చేశారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా? ఏ టైమింగ్లో దిగుతున్నాం అన్నది చూసుకున్నాడు ఆయన ఎప్పుడన్నా? ఆ రోజు కాపులందరూ ఎక్కడ పోయారని చెప్పానంటే, మీ అన్న ప్రజారాజ్య పార్టీ ఇంపాక్ట్, వాళ్ళ అన్నతో పోయి రోడ్డు పడ్డాము, రేపు ఇతనితో పోతే ఏమొద్దు అని చెప్పని కాపుల్లో ఉన్న ఒక స్తబ్దత, అయోమయం, అభద్రత, ఇవన్నీ వీటికి తోడు ఈయన చంద్రబాబు నాయుడు గారిని పూసుకొని 2014లో మద్దతు ఇచ్చి ప్రభుత్వం సంబంధించి అన్ని మంచి పనులు చేసే బాధ్యత నాదని చెప్పి 4.5 సంవత్సరాలు ఆయన పార్టీ సంబంధించి ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని, కమిటీలు వేయకుండా, ఇన్ఛార్జీలు పెట్టకుండా, పార్టీ నిర్మాణం వ్యవస్థ ఏమి చేయకుండా ఎలక్షన్ 2 నెల రోజుల ముందు క్యాండిడేట్లకు టికెట్లు ఇస్తారా? తాడు బొంగం లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళకి, పిల్లలకి, కుర్రోళ్ళకి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళకి, 20 ఏళ్ళ పిల్లలకి టికెట్లు ఇస్తారా? డబ్బులు లేని వాళ్ళకి, మిగతా వాళ్ళకి. ఇదేనా రాజకీయం చేసే విధానం? ఎవరినంటున్నాడండి ఆయన రాజకీయం చేసి? పైపెచ్చు ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారండి? అదేంటండి, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సిన తప్పులుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తిడతాడు ఏందని చెప్పని అన్నారు. దానికి నువ్వేం సమాధానం చెప్తా? రాజకీయం చేసే విధానం ఇదే. చాలా మంది చెప్పుకుంది ఏంది, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే నువ్వు విడిగా వెళ్ళావు ఎలక్షన్కి, జగన్కి వెళ్తున్న కాపులు ఓట్లు చేల్చడానికి నువ్వు ఎలక్షన్కి వెళ్ళావు విడిగా, పిచ్చి ఎలక్షన్ చేశావు, కుర్రోళ్ళని పెట్టి, చిన్న చిన్న వాళ్ళు ఎవరెవరో పెట్టి పిచ్చి ఎలక్షన్ చేశావు అని చెప్పుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు మనం గెలిపించారు కదా అందరు కలిసి భారీ ఎత్తున. అదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఆ రోజున ప్రజారాజ్యం వాళ్ళు ఎవరు నమ్మలా. అతను ఓడిపోయినా కూడా జనాలు నిలబడి పోరాటాల్లో జగన్తో కానీ మిగతా సమస్యల మీద అన్నిటికీ నిలబడి ముందుకు వచ్చాడు కాబట్టి మళ్ళీ కాపులు నిలబడ్డారు. అతను చెప్పారు, పెద్దన్న పాత్ర పోషించమని అడిగాడు ఆయన. ఇప్పుడు కాపులు ఎవరు అంటున్నాడు. కాపులు ఎవరు అని చెప్పారంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించని ఎందుకు అడగబాక. అసలు మా కులం పేరు ఎత్తబాక. మా కులం పేరు ఎత్తుకుండా రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు? ఏం లెక్క లేకుండా ఉంది కాపు కులం అంటే? ఏంటి రాము గారు ఆయన చెప్తున్నాడు, నా కాపులు అప్పుడే ఓటేలా, నేను కుల రాజకీయాలు చేయను, మొన్న క్లియర్ గా చెప్పేశాడు. కుల రాజకీయాలు చేయొద్దు. 20% జనాభా ఉన్న పేద వర్గం ఉన్న మేము కూడా మనుషులమే కదా. చంద్రబాబు నాయుడు అడగండి, ఈయన ఎందుకు అడుగుతారు మీరు పవన్ కళ్యాణ్ మీద? ఎవరు అడుగుతావు? నువ్వే కదా మనం చెప్పింది, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, నాకు వ్యూహం ఉంది, నాకు వ్యూహం ఉంది, ఈ ఒక్కసారికి నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారికి నమ్మండి, మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి, పేద బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. అన్ని మాటలు నువ్వే. అంటే ఎట్లా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఎట్లా ఉన్నాయనంటేనండి, ఆయన ఒక్కడికే చెల్లుద్దేమో అలా మాట్లాడటం. రాము గారు అంటే ఒక మాట అండి, ఒక మాట. మొన్న అతను మాట్లాడే మాట ఏం మాట అండి, నేనేదో సమాజంలో మార్పు తేవటానికి, సేవ చేయడానికి వచ్చానని చెప్పనన్న, నేను సీఎం అవడానికి రాలేదు అనే పదం వాడాడు. నువ్వు మొదట్లో నువ్వు ఆ మాట చెప్పావు పార్టీ పెట్టినప్పుడు. పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందడం కోసం, మంచి వ్యవస్థలు, మంచి ప్రభుత్వాలు రావడం కోసం నేను నిలబడతాను, పోరాటాలు చేస్తానని చెప్పావు. నువ్వేం చెప్పా? మోసి 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 భుజాలు అరిగిపోయినాయి, ఎన్నాళ్ళు మోస్తాం మిమ్మల్ని, పేద వర్గాలు రాజ్యాధికారం అందాల్సిందే, ఎవరితో పొత్తు లేదు, మనం విడిగా ఎలక్షన్లు పోతామని చెప్పని అన్నావు. ఒక సందర్భంలో ఆ మాట అన్నావు.
గౌరవప్రదంగా ఉంటే కలుస్తానని చెప్పని ఇంకోసారి చెప్పావు. 20 సీట్లు తీసుకుంటున్నావు ఏందయ్యా అని అంటే ఎన్ని సీట్లు తీసుకున్నావు కాదు, అన్ని గెలవడం ముఖ్యమని మూడోసారి చెప్పావు. 20 సీట్లలో చూస్తే 21 సీట్లో సగం మంది టీడీపీలో వచ్చి బీఫారాలు తీసుకున్నారు. మండల బుద్ధప్రసాద్, భీమవరం రామాంజనేయులు, పాలకొండ ఎమ్మెల్యే ఒకటి కాదు. ఆయన వ్యూహం అండి అది. ఏం వ్యూహం అది? నీవు తీసుకున్న 21 సీట్లలో కూడా సగం సీట్లు టీడీపీ వాడికి అప్పచెప్పడం ఏ వ్యూహం? పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా? గొడ్డు చాకిరి చేసి కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు పార్టీలో, వాళ్ళు ఎవరు నీకు కనపడలేదా? టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో బీఫారాలు ఇస్తామా? అది అయిపోయింది. ముందేమో నాకు వ్యూహం ఉంది, నేను ఎన్నిసార్లు అడిగాను 40-50 సీట్లు తీసుకోండి సార్, 1 ఇయర్ సీఎం అడగాల. లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి వెళ్ళిపోయి పారిపోయిన వాళ్ళు మనకు టికెట్లు ఇస్తారా? లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు నిలబడి ఫైట్ చేసాం, వాళ్ళు పారిపోయారు. వాళ్ళ మనకు సీట్లు ఇచ్చేది? పొత్తు కలిసేటైతే 40-50 సీట్లు అడగండి, 1 ఇయర్ సీఎం అడగండి అంటే, రాము గారు నాకు వదిలేయండి, నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మండి. ఇది ఆయన చెప్పిన భాష. నీ కాపులతో సంబంధం లేనప్పుడు కాపులు పెద్ద పాత్ర పోషించడానికి ఎందుకన్నావు నువ్వు? ప్రతి మీటింగ్ లో కాపులు పేరెత్తుతావు, బీసీఎస్సీలు పేరెత్తుతావు, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి నేను ఎగతాళి చేశారు కదా వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు నేను అన్నారు కదండి, కులం పేరుతో కులాల పేరు ఎత్తాడు, రాజకీయాలు చేస్తాడు. ఎన్నిసార్లు అన్నారు నిన్ను వాళ్ళు? ఎందుకు ఎత్తావు పేర్లని? ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు? నిన్నేమని అడిగామా? అది కాదయా, ఇన్ని ఊళ్ళో ఇన్ని సమస్యలు వచ్చినాయి, నీ గడప తొక్కాము ఎవరన్నా? మా తిప్పలు పడి మేము ముందుకు పోతున్నాం. కాపు కార్పొరేషన్కి మన సమాచార హక్కులు అడిగితే కాపు కార్పొరేషన్ ఎన్నో పైసలు ఎన్నో రూపాయలు ఉన్నాయని వచ్చిందంటే అకౌంట్లో. నీ గడప తొక్కి నిన్నేమో అడిగావా మేమన్నా? విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చావా? కాపు కార్పొరేషన్ డబ్బులు ఇచ్చావా? నిన్ను అడిగావా? నిన్నొచ్చి నీ కాలు పట్టుకున్నామేమన్నా? ఎందుకు అడగలేదు? మా గడ్డే మేము చేసిన బుద్ధి తక్కువ పనికి మేము అనుభవిస్తున్నాం. రాము గారు ఒక నిమిషం, మేము నమ్మాం, ఆయన చెప్పి ప్రతి మాట నమ్మాం. ఇప్పుడు తిరిగి మాట్లాడడానికి లేదు మా పరిస్థితి. ఆయన ఎక్కడున్నాడో దొరకడు ఎవరికి. ఎవరికైనా బాధ వస్తే, జనసేన కార్యకర్తలు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి తెలీదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఎలక్షన్ల ముందు నుంచి నేను టీడీపీతో పోతున్నా, నేను టీడీపీ పోతున్నా, వాళ్ళు ఏ రోజు మనం కలిసి వెళ్దాం వాళ్ళు అడగలవుతున్నాయి. ఇతనే ఎప్పుడు చెప్తుంటాడు నేను టీడీపీతో పోతున్నానని. మొన్న అధికారంలోకి వచ్చాక నేను 15 ఏళ్ళు ఉడికం చేస్తాను, 15 ఏళ్ళు నీ సేవ చేస్తాను, మీరు నాతో పాటు వచ్చి సేవ చేయండి అంటాడు. మీతో పాటు కూటమి బీజేపీ కూడా ఉందిగా. బీజేపీ ఎప్పుడైనా నోరు తెరిచిందా? ఒక్క మాట మాట్లాడిందా బీజేపీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి? నువ్వెందుకు చెప్తున్నావు 15 ఏళ్ళు ఊడికం చేస్తా? 15 ఏళ్ళు ఎవరిని బలవంతం చేస్తున్నావు నువ్వు? అంటే నేనేమన్నానంటే ఆయన మాటల్ని మేము సీరియస్ గా పరిగణలో తీసుకునే ఓపిక అయిపోయింది సార్ మాకు. ఆయన మాటలు ఎక్కడ తీసుకోమంటారు? ఇప్పుడే చెప్పాక మీకు 20 రకాల 30 రకాల మాటలు ఆయన చెప్తాడు. నెలకో మాట, ఆయన గంటకో మాట, పూటకో మాట చెప్తున్నాడు. ఎక్కడ దాన్ని మేము ఎక్కడ భరించమంటారు? మాకన్నా ఉండాలి ఒక పద్ధతి. నేనేమంటున్నా, నీ దగ్గరికి వచ్చి ఈ రోజుకి నేను కుల పెద్దని, నీకు పనిచేసినోడిని, ఈ రోజు నీ ఆఫీస్కి వచ్చానా? నీకు 6 ఏళ్ళు ఊడిగం చేశా, 6 ఏళ్ళు మా కులపోడి నువ్వు అడిగావని మీ ఊడిగం చేశాం. ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజన్నా నువ్వు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ మీరు బాగున్నారని మాకు ఫోన్ చేశారా? మేము ఎవరన్నా మీ పదవులు అడిగామా? నీ గడప తొక్కానా? 2 ఏళ్ళలో నీ ఆఫీస్ గడప నేను తొక్కానా ఒక్కదానికన్నా? మేమెవరం కూడా మీ మోచేతి నీ లాగే పరిస్థితులు లేము. మిమ్మల్ని దేహి అనే పరిస్థితుల్లో మేము లేము. మిమ్మల్ని అసలు కులం పేరుతో మిమ్మల్ని నేనేమో అడగట్లా. మేము నిన్ను రంగా గారి గురించి మాట్లాడుతావు, రంగా గారిని కాపాడుతున్నావు అంటే ఒక ప్రభుత్వం డైరెక్టర్ సంపాదన చూస్తే ఎవరెవరయ్యా? రంగా గారు బతకాలనుకుంటే ఆ రోజు బయటపడాలనుకుంటే 2 నిమిషాల్లో బయటపడేవాడు. పారిపోతే పిరికోడు అంటారని చెప్పని ఇక్కడ ఉండి చచ్చిపోయాడు అతను. వాడు సింహం. అది చంపుతారని తెలిసినా ప్రభుత్వమే డైరెక్ట్ చంపుతుంది. వెనకాల రెడ్లు ఉన్నారు, వెనకాల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఎవరో ఒకరు ఉన్నారు. జలగం వెంకటరావు వాడెవడు? గాంధీ, అతని పేరు నెహ్రూ, అతని పేరు ఏంటండి? కాదండి, సిరీస్ రాజు, జలగం వెంకటరావు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ రోజు వెనకాల ఉన్నారు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రంగగారి మంటల్లో. ఆ రోజు శివశంకర్ గారు ఢిల్లీకి వచ్చాయి, నేను ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్న. చావు భయపడలా, చచ్చిపోతానని తెలిసినా ఆడు కూర్చున్నాడు. ఒక ప్రభుత్వం చంపాలనుకున్న ఎంతసేపులో చంపుద్ది ప్రభుత్వం. ఇప్పుడు మీ కాపులందరూ ఎందుకు దడిగట్లేదని అడుగుతున్నాయండి ఆయన. ఆ మాట చెప్పండి. మీరు కాపులందరూ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? ప్రొటెక్ట్ చేయకుండానే రంగగారు ఉన్నారా? రంగగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్నాళ్ళు కాపాడుకొస్తే రంగగారు ఉన్నారు? ఎన్ని ఊళ్ళలో దాచిపెట్టారు రంగగారిని? దివిసేవలో కానీ ఎన్ని ఊళ్ళలో తీసుకెళ్లి దాచిపెట్టారు ఆయన మీద ఉన్న కేసులకి? ఆయన వచ్చి రోడ్డు మీద దీక్షలో కూర్చుని ఎవడేం చేస్తాడండి? ఆయన వచ్చి దీక్షలో రోడ్డు మీద కూర్చుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఒక ప్రభుత్వం కక్ష కట్టి చంపాలని చూస్తే ఎవడు బాధ్యులు అవుతాడు? నువ్వు రంగా గారి పేరు ఇన్నిసార్లు చెప్పావు ఎలక్షన్ల ముందు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రంగా గారి జయంతి గారి వర్ధంతి గారి ఎప్పుడన్నా ఫోటో దండేసావా? వేసే ఉంటాడు, వేయకుండా ఎందుకుంటారు? కనుక్కోండి. నువ్వు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు రంగా గారి పేరు అనేక సందర్భాలు ఎత్తాడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రంగా గారి ఫోటోకి ఆయన మీటింగ్లో రంగా గారి పేరు చెప్పాడు ఎప్పుడన్నా? మొన్న కావాలని వెటకారంగా వ్యంగ్యంగా కాపులు అంటాం తప్ప ఏం లేదు. తెక్క ఉంది అందరికీ ఉన్న కాపులు ఎట్లా పడతాలో మాట్లాడటానికి. మీ గొడ్డు చాకిరి చేయటం ఏంది మీకోసం? జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడికి నుంచి నేను అడ్డం పడింది ఎవరు? మేము. మా ప్రాణాలు తెగించి అడ్డం పడ్డాం. ఎట్లా పడతాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి అందరూ కలిసి. ఆ రోజు మేమందరం అడ్డం పడకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ఏమవుద్ది? అది కరెక్ట్ కాదండి. అంటే ఆయన గంటకి నిమిషానికి ఏదేదో మాట్లాడుతుంటారండి. ఆయనకి గానా భజానా వెనకాల జనసేన పార్టీ వాళ్ళు భజానా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకుంటుంటారు. మేము కమ్యూనిటీ పరమైన వాళ్ళం, మా ధర్మంగా మేము సహకరించాం. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మేమేం కోరుకోవాలా. మేము కోరుకుంటుంది ఏంటంటే దయచేసి మా కులం పేరు 10 సార్లు చెప్పి మా పరువు తీయద్దు. నీ గడప మేము దొక్కలా, నీ గడప దొక్కలేదు, నిన్నొచ్చి మేమేం అడగలేదు. మేము అడిగాము, నమ్మి ఓట్లు వేసాం, అయిపోయింది, మా పాత్ర అయిపోయింది. టీడీపీ పార్టీ శుభ్రంగా వాళ్ళు సంపాదించుకున్నారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కుతున్నారు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా నీ గడప మేము తొక్కలా, నిన్ను మేమేం అడగలా. నువ్వు అనవసరంగా పెద్దసారి కాపులు పేరెత్తి మమ్మల్ని కాపులు ఇన్నిసార్లు అవమానంగా ఎట్ట పడతాలో మాట్లాడద్దు. నీ కాపులతో మాకు అవసరం లేదు, నీ ఓట్లతో నాకు అవసరం లేదు, ఒక మాట చెప్పి మా దాన్ని మేము చూసుకుంటాం. ఈ గొడవంత ఎందుకు?